అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. భగవంతుడే అవతార రూపాలుగా దిగివచ్చి మనకి అందించిన అనుగ్రహ ప్రసాదాలు శ్రీమద్ రామాయణం, మహాభారతం, భగవద్గీత, భాగవతం. రామాయణాన్ని అనుసరిస్తే భగవంతుడు భక్తుడి వశం అయిపోతాడు. భగవద్గీతను అనుసరిస్తే భక్తుడు విజయుడవుతాడు. భగవద్గీత కేవలం ఆధ్యాత్మిక గ్రంథం కాదు, మన జీవన గీత. జీవితాల్లో ఎదురయ్యే అనేక సవాళ్లకు, కష్టాలకు, నష్టాలకు అది పరిష్కారం చూపుతుంది. పాత్ర వచ్చేటప్పుడు ఖాళీగా వస్తుంది. వెళ్ళేటప్పుడు కర్మలను నింపుకొని వెళుతుంది. అలా కర్మలకు భగవంతుడు భగవద్గీత ద్వారా ఇచ్చిన పరిష్కారాలు మనుషులెవ్వరూ ఇవ్వలేరు. 2 పక్షులు చెట్టు కొమ్మ మీద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా కింద ఒక వేటగాడు విల్లు ఎక్కుపెట్టాడు. తప్పించుకొని పైకి ఎగిరిపోదామంటే పై చెట్టు కొమ్మ మీద ఒక డేగ వీటి కోసం కాచుకుని ఉంది. చావు తప్పదనుకున్న పక్షుల జంట దేవుడి మీద భారం వేసి కళ్ళు మూసుకుని దైవనామస్మరణ చేస్తున్నాయి. సరిగ్గా వేటగాడు బాణంతో గురి చూసే సమయానికి అతని కాలుని పాము కాటేసింది. బాణం గురి తప్పి డేగకు తగిలింది. శరాఘాతంతో డేగ, పాము కాటుతో వేటగాడు ప్రాణాలు కోల్పోయారు. పక్షుల్ని కాపాడవలసిన బాధ్యత భగవంతునిదైంది. శరణాగతి సర్పాన్ని పంపేలా చేసింది. యుద్ధంలో సాయం చేయమని అర్థించడానికి అర్జునుడు, దుర్యోధనుడు శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చారు. 10,000 మంది యోధానుయోధులు ఒకవైపు, నేనొక్కడినే ఒకవైపు ఉంటాను, కోరుకోండి అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నువ్వు ఒక్కడివి ఉంటే ఎంత, లేకపోతే ఎంత? 10,000 మంది యోధానుయోధులు ఉంటే నా చెంత అని అన్నాడు మదగర్వంతో దుర్యోధనుడు. నువ్వే ఉంటే వారెంత అన్నాడు దైవబలం ఎరిగిన కిరీటి అంటే అర్జునుడు. భగవంతుణ్ణి శరణాగతి కోరితే అంతా ఆయనే చూసుకుంటాడని నిరూపించిందే భగవద్గీత. శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీత అర్జునుడికి మాత్రమే కాదు, అందరికీ వర్తిస్తుంది. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు, ఫలితం నాకు వదిలే అంటారు శ్రీకృష్ణ పరమాత్మ. పాపభారం తగ్గించాలి, యుద్ధం అనివార్యమని శ్రీకృష్ణుడు అన్నప్పుడు అది నిజమే అయినా ఎదురుగా ఉన్నవి బంధాలు, యుద్ధం చేయలేనంటాడు అర్జునుడు. నువ్వెవరివి చేయడానికి, చేసేది చేయించేది నేనే అంటారు శ్రీకృష్ణ పరమాత్మ. కౌరవ ప్రముఖుల్లో భీష్మ, ద్రోణులు, సైంధవుడు, కర్ణుడు మొదలైన వీరాధి వీరులను నేనెప్పుడో హతం చేశాను. మరణించిన వారిని నువ్వు జయించడమే మిగిలింది అంతా అని ఆ పాండవ హితుడు పలికితే, మన చేతి మీదుగా జరిగేవన్నీ మనం చేసినవి కావు అని గమనించమంటాడు. శిష్ట వికాసానికి, దుష్ట వినాశానికి తానే కారణమంటారు. దేహం, మనస్సు, బుద్ధి దాటి జ్ఞానాన్ని, తత్వాన్ని ప్రసాదించేదే భగవద్గీత. బ్రహ్మలోకంతో సహా ఎన్ని లోకాలకు వెళ్ళినా తిరిగి మానవ లోకానికి రావలసింది. కానీ నన్ను చేరిన వారికి మాత్రం మోక్షమే అన్నాడు పరమాత్మ గీత ద్వారా. ఇంతకన్నా జీవుడికి కావలసిందేముంది? ఈ విధంగా అందరూ శ్రీకృష్ణ పరమాత్మ మీద నమ్మకం ఉంచి తమ భారమంతా స్వామియే అని నమ్మి ఆయనకు శరణాగతి చేస్తే మోక్షాన్ని తప్పక ప్రసాదిస్తారు. జై శ్రీమన్నారాయణ.